మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అసలు అక్కడ ఏం జరిగింది? నేను అనుకున్నట్టు జరిగిందా లేదా? ఇంకా ఫోన్ రాలేదేంటి? చాలా సంతోషం స్వామి. ఇప్పుడు మీరన్న మాటలతో మా అందరి మనసులు ఎంతో ప్రశాంతంగా ఉన్నాయి స్వామి. మా ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలని, ముఖ్యంగా నా కూతురు సంతోషంగా ప్రశాంతంగా ఉండాలని మీరు ఆశీర్వదించండి స్వామి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. నిజమేనండి. నీలిమ ఎంత ఆనందంగా ఉంటే ఇల్లు కూడా అంత బావుంటుందని మేము అనుకున్నాం. ఇప్పుడు గురువుగారు చెప్పిన మాటలు వింటుంటే మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇక జరగబోయే కళ్యాణం అంగరంగ వైభవంగా ఉంటుంది. ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదని ఈ హోమం పూర్తవడంతో మాకు అర్థమైంది. అంతేనమ్మా. ఈ శుభకార్యం పూర్తయ్యే వరకు అందరికీ మనసులో ఏదో ఒక దిగులుంటుంది. కాని దానికున్న అడ్డంకులు కూడా తొలగిపోయాయని ఇప్పుడు గురువుగారు చెప్పారు కదా. ఇంక మంగళ వాయిద్యాలు మోగడమే తరువాయి. నేనింకా ఆలస్యం చేయలేను. వెంటనే ఫోన్ చేసి అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఈ రోజు అనుకున్న కార్యక్రమం మొత్తం సర్వనాశనం అయిందా లేదా అన్నది నేను వినాలి. ఆ హోమం జరగకుండా నేను చేసిన ఏర్పాట్లు ఫలించాయని నాకు తెలియాలి. ఇదేంటి వీడు ఫోన్ తీయడం లేదు? అసలు అక్కడ నేను అనుకున్నట్టు జరిగిందా లేదా? లేకపోతే ఇంకేమన్నా జరిగిందా? చెప్పాను కదా సార్, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగదు. ఈ ఒక్క తప్పుని క్షమించండి. ఓకే, ఇది ఫస్ట్ టైం కాబట్టి మిమ్మల్ని డిస్మిస్ చేయడం లేదు. లేదంటే ఒక్క నిమిషం కూడా మిమ్మల్ని పోస్ట్లో ఉండనిచ్చేవాడిని కాదు. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోండి. అలాగే సార్. అవును, ఈ ప్రాబ్లంని అంత తెలివిగా సాల్వ్ చేసిన అమ్మాయిని ఒకసారి రమ్మనండి. ఇప్పుడే పిలుస్తాను సార్. అమ్మా రాధా, పార్థు సార్ నీతో మాట్లాడాలంటున్నారు. మేనేజర్ గారు, మనం కూడా సీడ్స్ యూనిట్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాం కదా. అమ్మవారి పల్లెలో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆయన పేరు మురారి. అక్కడ వాళ్ళు కొత్త రకమైన విత్తనాన్ని కనిపెట్టారంట. సీడ్స్ విషయంలో అక్కడ చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. అక్కడ నుంచి ఒక 2 బస్తాల విత్తనాలు తెప్పించండి. మీరందరూ కూడా ఒకసారి అక్కడికి వెళ్ళండి. వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను. వీలైతే నేను అక్కడికి వస్తాను. రాయలసీమ ప్రాంతంలోని కొత్త రకమైన వంగడాలతో మనమే పంటను అభివృద్ధి చేయించే కార్యక్రమం చేయాలి. అర్థమైందా? అలాగే సార్, తప్పకుండా చేద్దాం. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు?
అదేంటమ్మా, ఇంతవరకు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు ముఖానికి ముసుగేసుకుంటున్నావు? అదేనండి, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు కదా, అలాంటి వాళ్ళ ముందు ఎదురుపడి మాట్లాడాలంటే నాకు చాలా సిగ్గుగా ఉంటుంది. ఓ సరే పదమ్మా. మ్. సార్, ఈ అమ్మాయే సార్, పేరు రాధా. మొహానికి క్లాత్ ఎందుకు పెట్టుకున్నావు? తీసేయ్. చాంద్రి, కొంతమందికి అందరి ముందు ఎదురుపడాలంటే షైగా ఉంటుంది. పర్లేదమ్మా, ఏం లేదు. నువ్వు చేసిన సాయానికి థ్యాంక్స్ చెప్పాలని పిలిపించాను. థ్యాంక్ యూ సో మచ్. పర్వాలేదండి. చాంద్రి, బయలుదేరదామా? చాలా థ్యాంక్స్ అమ్మా. ఈరోజు మీ వల్లే నా ఉద్యోగం నిలబడింది. పర్వాలేదండి. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు జయ? అమ్మా, అది ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే అది అది అని అంటావేంటి? బయట నుంచి వచ్చిందానివి, పైగా చేతిలో హ్యాండ్ బ్యాగ్ కూడా ఉంది. ఎక్కడికి వెళ్ళావో చెప్పడానికి అంతలా ఎందుకు ఆలోచిస్తున్నావమ్మా? అంటే ఏంటి? నేనేదైనా తప్పు చేశాను అని నువ్వు అనుమానిస్తున్నావా? అలా అని సత్య అనలేదు. ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఎందుకలా మాట్లాడుతున్నావు? నువ్వు వెళ్ళిన ప్రదేశం మాకు చెప్పకూడదా? మిమ్మల్నే కదండి అడుగుతున్నారు, మీరెందుకు కంగారు పడుతున్నారు? అలా కంగారు పడితేనే ఎవరికైనా అనుమానం వస్తుంది కదా. అనుమానం వస్తుంది కదా అని మెల్లిగా మాట్లాడుతావేంటి రాదా? ఈవిడ ప్రతి ప్రవర్తన అనుమానించేలాగే ఉంది. అందుకే మనం అడుగుతూ ఉంటే సమాధానం చెప్పలేకపోతుంది. సత్య, నువ్వు మాట్లాడుతుంది మీ అమ్మతో. కాస్త ముందు వెనక ఆలోచించి మాట్లాడు. అలా చెప్పమ్మా, ఈ మధ్య మరీ ఎక్కువ దీనికి నా మీద అనుమానం పెరిగిపోయింది. నువ్వు సమాధానం చెప్పకపోతే ఎవరికైనా అలాగే అనుమానం వస్తుంది. ఇంతకీ ఎక్కడికి వెళ్ళావు? దేనికోసం వెళ్ళాను? పక్కనే వెంకటాపురంలో తేనె పట్టు తీశారు. తేనె తీస్తున్నారని తెలిసి తీసుకొద్దామని వెళ్ళాను. కడుపుతో ఉన్నవాళ్లు మంచి తేనె తాగితే ఒంటికి మంచిదని మన నాటు వైద్యురాలు చెప్పింది. సరే, రాధకి డెలివరీ టైం దగ్గర పడింది కదా, తను తాగితే మంచిదే అని తీసుకొచ్చాను. అందులో తప్పేం లేదు కదా. ఆ మాట ముందే చెప్తే సరిపోయేది కదా. మేం అడగగానే నువ్వెందుకు కంగారు పడ్డావు? అందుకే అనుమానం వచ్చింది. రాధ గురించి నువ్విలా ఆలోచిస్తున్నావంటే మాకు సంతోషమే కదా. ఇదిగో రాధా, తీసుకో. ఈ తేనె నువ్వు తాగావంటే ఎంత మార్పు వస్తుందో, ఎంత అద్భుతం జరుగుతుందో నీకే తెలుస్తుంది. తీసుకో.